గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నెలలోపే నెట్ఫ్లిక్స్లోకి ఒక పక్క థియేటర్లకు జనాలు రావడం లేదు, ఓటీటీ చంపేస్తోంది అనేది నిర్మాతలే. మరో పక్కన ఓటీటీకి అమ్మేసి డబ్బులు చేసుకునేది వాళ్లే. 8 వారాల ఓటీటీ అనేది వస్తేనే సినిమాలు బతుకుతాయి అంటున్నారు నిర్మాతలు. కానీ నెల రోజులకే ఓటీటీకి అగ్రిమెంట్ చేస్తున్నారు. కొన్ని సినిమాలైతే ఇంకా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా వస్తూ ఉంటే ప్రేక్షకులు ఓ 3 వారాలు వేచి ఉంటారు తప్ప వందలు ఖర్చు చేసి థియేటర్కి ఎందుకు వస్తారు? లేటెస్ట్ గా గత నెల 2వ వారంలో విడుదలైన సంగీతం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంకా నెల రోజులు గడవకుండానే. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగశ్విన్ సూపర్ విజన్ లో తయారైన ఈ సినిమాకు మంచి క్రిటికల్ అప్లాస్ వచ్చింది. కానీ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. తమిళ వెర్షన్ ఓ వారం వెనకగా విడుదల చేశారు. కానీ అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి విడుదలకు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు, తర్వాత మరి కాస్త అదనపు మొత్తానికి ఓకే అన్నారో తెలియదు. కానీ జూన్ 12న విడుదలైన ఈ సినిమా జూలై 8 నాటికే నెట్ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైపోయింది. జనాలు కూడా దీనికే అలవాటు పడుతున్నారు. చిన్న సినిమా అయితే చాలు, ఓటీటీలో త్వరగా వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోతున్నారు. మరీ అద్భుతం అనిపిస్తే తప్ప థియేటర్ వైపు చూడడం లేదు. ఇప్పుడు ఇంకా ఇలా 3 వారాలకు అలవాటు చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.